లేవు లేవు. ఏయ్ బాబు లేవు. ఎంతకు తెగించారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. కొడుకా ఓ కొడుకా, నీ పిల్లలా చెప్పిపోయినవారా కొడుకా? నీ పిల్లలు ఏమన్నారా కొడుకా? లేరా కొడుకా? నాకు చెప్తూ లేరా కొడుకా? నీ పిల్ల కొట్టిందారా కొడుకా? నా జీవితం ఆగం చేస్తాడు అనుకోలేదు అత్తో. నీ కొడుకు ఇంత తొందర చస్తాడట, నేను నా పోరనే చేసుకుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను గిట్లా ఆగం చేస్తాడు అనుకోలేదే అత్తో. రేపండి నా చీరలు నా నగలన్నీ ఏం కావాలి అత్తో. అత్త నా మొగడు బదులు నీ మొగడన్న చావడాయే అత్తో. ఎందుకు పనికి రాని మొగడు నీకెందుకే అత్తో? అత్త అవ్వ నీ కొడుకు చచ్చిపోయింది మర్చిపోయినావా అనే అత్తో. నువ్వు కూడా ఏడువే అత్తో. నీ కొడుకు మన కనబడే అత్తో. నీ కొడుకు చస్తాడా చూస్తాడా అనే అత్తో. అత్త ఓ మొగుడా, నా మొగుడా, బర్ర తిన్నాడు తిని దుడ్డ పలిసినాడు మరి దుండ పొద్దున్నట్టు పొరుతుంది కాదురా రోజు ఇంట్లో. ఓ నా మగుడా, ఒక పూట పువ్వ తినిపోవు దారా మగుడు. నీకింట మీద కోరుచుకుడుగా కూర అండినరా. ఓ నా ఏంది గోచిక్కుడుగా కూర తిన్నాడా? మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు గోచిక్కుడుగా కూర పెడితే తినటోడు కాదు కాదే అక్కో. మంచి ఆటగాళ్ళ దీనికి ఏమైనా చికెన్ మటన్లే కావాలా కాదే అక్కో. కొడుకా ఈ చికెన్ మటన్లు తినే వీనికి గుండె పోటు వచ్చింది అక్కో. నేను సాధిన్నే అక్క తిన్ని. ఏంది నువ్వు సాధినవా? పెళ్ళైన నెల కూడా అయితలేదు నువ్వు సాధినా అంటానవేందే మెంటల్ మొక్కన్నాడా? నువ్వు సాధినవాడే, నీ అమ్మగారు తెచ్చి సాధినవాడే. నేను కాదే రెక్కలు బొక్కలు కట్ట చేసుకో సాధిన వీడిని. ఈయన పొట్టింత ఎట్లయింది అనుకుంటారు? నీ పెట్టిన తిండి ఏమంటేనే ఇట్లా తయారైండు. నువ్వు దానివి సరే గాని ఇంటి ముందు గంత జాగ పెట్టుకొని వీనికి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినాం అక్క? ఈ ఎండకు కళ్ళు తిరుగుతానే ఒళ్ళంతా చిట చిట పెడతాంది. అయ్యో నీ డౌట్ పాడుగాడు, నీకు పెద్ద డౌట్ వచ్చిందే చెల్లె, చిన్న చెల్లె. వీడు చచ్చినాక ఈ పొలంలోనే బొంద పెట్టాలని శివని కోరికనైతే అందుకే మామగాడు వినిచేవాడిని తీసుకొచ్చి పొలం వేసిండే. వీని కోరిక పాడుగాను సచ్చి కూడా మనల్ని చంపుతాడు కదనే. వీడు పోయే మనల్ని కూడా తీసుకుపోతాడే చెల్లె. ఈ చిట చిట్టలు ఇంత కళ్ళు పొట్టు తాగుతా అయిపోవే పింకీ. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? పానమంతా చల్లబడే పింకీ, పానమంతా ఎండక పోతాందే పింకీ. ఈడు సచ్చే చావక నన్ను ఎండలు చంపుతాండే పింకీ. ఇంత కళ్ళు పొట్టు తెచ్చిద్దు లేరా మొగడు. నా కొడుకు చచ్చిపోతే నీకు కళ్ళు కావాలా? నీ ముఖం అన్న నీ కడుపు కాలిపోను. నువ్వు నన్ను తర్వాత కొడితే కొడదు కానీ ముందైతే నీ కొడుకు మీద పడేడు వస్తా. నీ కొడుకు కనబడతాడా అని వస్తా. చూద్దామన్నా కనబడతాడు. అక్కో నాకంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తానవే నువ్వు. మేకప్ పోతుంది మరి చూసుకోవే. మేకప్ పోతే మళ్ళీ మంచిగా కనబడవే. నీ దండం పెడతావు. ఆగో మర్చిపోయినే పింకీ అత్త గీ చెమట వస్తుంది. గిట్లా 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 దూడు వస్తా చేరా. నీ మీద మన్నువాడా, నీ మీద కొడుకా నా కొడుకా. నా పొట్టి పిల్ల పోయింది కాదే పింకీ.
నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నువ్వన్నా చెప్పవా అనే చిట్టక్క? ఎంతసేపు అవుతుందే నా బొట్టు పిల్ల పోయి? మీరంతా నన్ను నాగవాగం చేస్తాలేం దేవుడుండి. దేవుడా, నన్ను ఎంతమంది బొట్టు లేకుండా చూసిలే ఇప్పుడు. అయ్యో దేవుడా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను అసలే మస్తు ఫేమస్ అయినా. నన్ను అందరు గుర్తు పడతారు, నా ఇజ్జత్ అంతా పోతుంది. జర తెల్లగా అయినానే అత్త. నీ మీద మన్ను పడ, నీ మీద దుమ్ము పడ. నా కొడుకు పెట్టక ముందే నీకు బిడ్డకు పెట్టండి తినాలి కాను. నువ్వేం మనిషి రావులా? ఏసంటి కోడలను తీసుకొచ్చినావురా కొడుక. అద్దంటే ముగ్గురు వేసుకున్నావు కాదురా కొడుక. దీని ముఖం మద్దులలో పెట్టే కొడుక. ముగ్గురు చేసుకుంటే ఏం చేసినాం అత్తారేళ్ళు? నీ పీక కొరికినామా? నీ రక్తం తాగినామా? ఏంది పీక కొరికి రక్తం తాగుతారా? అసలు మొగుడు చచ్చిపోతే ఎవడన్నా ఇట్లా చీరలు సింగారించుకొని నగలేసుకొని వస్తారానే? మొగుడు పైన బాధ ఒక్కరి ముఖాలన్నా కనబడుతుందా? ఎంతసేపు వాడికి అది చేసినా వీనికి ఇది చేసినా అని చెప్తాను కానీ మీరు చక్కగా ఏడతానే. మీరెక్కడ దాపురించిలే మీ మొహాలు మంట వచ్చి. మీ మొహాలు మాట షీ అంటేంది మా మనకు అర్థం కాదు. వీడు తత్తడనే అన్న కలకనా మేము. నిన్న నైట్ పంచని వేయడం గట్టలే వచ్చి పండుకున్నాం శాతం అయితే లేదని. తెల్లారు చూస్తారు వీడు చచ్చిండగానే ఊరికి వచ్చినాము. దీని లెక్క తయారయ్యి సింగారించుకుని 7 వారాల నగలు వేసుకోని వచ్చినాము మేము. ఇప్పుడు అవి ఏమంటుందా? వీడు పట్టకుండానే చచ్చిండు. 3 నెలలు 6 వారాలు మనిషికి 2 పంచుకోవాల్సిందే. అక్క మరి ఇంకో వారం ఎవరికిద్దాం అక్క? ఇంకేంది అత్తకిద్దామే. సరే అక్క. ఏంది అత్తకిద్దామా? అయినా నాణాగలు పంచడానికి మీరేవాలే? ఇది నా మొగడు నా కోసం కట్టబడి తెచ్చిన సొమ్ము. నా మొగను గుర్తుగా నేనే ఉంచుకుంటా. అయినా దీనికేం తక్కువైందే? దీని మొగలు లేడా దీనికి చేయించి పెట్టడానికి? ఏమో నాణాగల మీద పడి ఎడతాళ్ళు. ఏందే బోషిడి బోషిడి? నా మొగుడు కావాలని అంటారు ఏందే? ముగ్గురు కలిసి నా కొడుకుని పుట్టలు పెట్టుకునేది కాక. ఏంది పొట్టలు పెట్టుకున్నామా? ఇన్నావా అక్క? ఈయన పొట్టే గుట్టంతున్నది. ఈయన నేను పొట్టలు పెట్టుకుంటానా? ఈయన నన్ను పొట్టలు పెట్టుకునేటట్టున్నాడు. ఎంత మాట అన్నావు అత్తమ్మా? దొంగ ఒకళ్ళారా ఏమో నాన్నగల మీద పడి ఎడతాను లంబడి లంబడి. మీరు సత్యాన్ని చక్కగా సావనియరానే? నేను మంచిగా స్వర్గంలో రంభా ఊర్వశి మేనకతోని మంచిగా స్టెప్పులు ఎత్తా అంటే నన్ను సావనియరా? ఓవర్ యాక్షన్ చేయకరా. మరి కొట్టుకుంటా ఏడ్చేదో చక్కగా ఏడుగురి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పోతానే బాయ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఓరి పెద్దోడా, నీ తమ్ముడు చచ్చిండిరా. వాడికి వాడు ఎట్లా తస్తాడే అవా? నాకు వీళ్ళ ముగ్గురు మీద డౌటే అవా. ఈ ముగ్గురు ఎవరో ఒకరు తప్పిలే. ఆగండి అల్లు పడతా. ఈ మాట అయితే ఎవరి మీద పడతావు? వాలేనే చేసిందే. నీ కర్రముఖం తెచ్చటనే నిజం బీరన లేకపోయినావు. ఇప్పటికే అంత ఒళ్ళంతా శిట పెడుతుందని ఎడతా అంటే ఇట్ట తయారైరేనే మీరంతా. ఏమో ఉత్త బీరు పట్టుకొని వచ్చిన ఇక్కడికి. నీకు తమిళ సచ్చా బాగాలేదు కానీ నీకు బీరు కావాలా? బీరు బాబు ఎట్లయినా సచ్చిన తిరిగినారు కాదు. ఇప్పుడు 5 ఎకరాల భూమి కదా, బీడు భూమి. అది నాకు ఇచ్చాయి.
నా పేరు మీద రాసుకొని నేను పట్ట పండిస్తా. వచ్చిన పైసలు నాకెళ్ళి వా ముగ్గురికి ఎంతో అంత ఇస్తా. నీ ముఖాన్ని పాప చెప్పు అందుకొని చూడవా. ఇప్పుడు వంట కోటి కేసులప్పుడు ఇప్పుడు వచ్చి పంట పండిస్తాను పిల్లలా చెల్లెలా వీడికి ఎందుకు అంత 5 ఎకరాలు? ఏ ఆప నా మొగోడు చచ్చి నేను బొట్టెట్లా పెట్టుకోవాలి, నేను నగలు ఎట్లా వేసుకోవాలని నేను ఎడుతా అంటే నీ బాధ ఏంటిడా? చాలా సెకలు ఉన్నారా నీలో. నా మగను బదులు నువ్వు చచ్చిపోయినా అయిపోయి కదరా. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను చచ్చినాక నీకే అవుతుంది కాదు, ఎందుకు ఇట్లా ఎక్కిలెక్కిలి చెప్తాను. నాతో కాదు, నేను పక్కింటి వేసి వస్తా. ప్రశాంతంగా అరే ఓ దిక్కు రంభ, ఊర్వశి, మేనక సాల్సా డాన్సులు చేస్తా అంటే ఇవే తగ్గించుకుంటే మంచి. మండుతున్నట్టుంది. నువ్వు నేను సత్తను వేడతలేవేంది? మంచిగా ఎప్పుడు మర్చిపోయినా మెల్లగేడు అక్క, అసలే ఫస్ట్ నైట్ కాలేదన్నావు. అవునే పింకీ, నా ఫస్ట్ నైట్ కాక ముందే చచ్చిండు కాదే వీడు. ఇప్పుడు నా ఫస్ట్ నైట్ నాకు ఎవరితోనే అవుతుంది. ఓ పోరి ఇన్ని రోజుల కాంచి ఏం చేసినాయో మరి నువ్వు. పెళ్ళైన తెల్లారి ఆషాఢం తోలింది కాదే ఇది నన్ను. మళ్ళీ వచ్చేసరికి వీడు చస్తాడని నేనేమన్నా కలగన్నా నానే. అట్లా తెలిసిన వింతో నువ్వు పోరన్నగా అందును. ఆ పోరన్న చూసుకుంటే ముర్దును కాదే నేను. వీడు నన్ను ఇట్లా ఆగం చేసి పోతాడు అనుకోలేదే అక్క. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఒక పిల్ల లేదు, చెల్ల లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నీకు నెల రోజులకే ఏడు నుంచి తెచ్చిస్తాడే పోరన్నీయుడు. వీడిని ఎట్లా నమ్మినవే, నమ్మి మోసపోయినవే నువ్వు. అందుకేనే వీడికి పెళ్లి ముందే ప్లాన్ చేద్దామనన్నా, కానీ వీడే వద్దన్నాడు. ఇప్పుడు చూడు, నీకు లేరు, దానికి లేరు, నాకు లేరు పిల్లలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లనే మన జీవితం నాశనమే నానే, ఇంతే నానే. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగిందే. వీడు ఆడున్నారు, ఏం మాట్లాడతాను? తమ్ముని పిల్లలారా, అయ్యా వీడు చచ్చిందని చెప్పి ఒక కట్టాలన్నా బాగా అనిపిస్తుందా నాకు? అయ్యా నేను ఉన్నాయా, నేను పోతా. ఈ 5 ఎకరాల పేపర్లు నాకు ఇది తెచ్చి నేను పోతా, నేను ఇంటికి పోతా. రేయ్ సిగ్గుశరం ఉన్నదా నీకు? తమ్ముడు చచ్చిన బాధ కూడా లేదు. వీళ్ళందరేమో నగల కోసం కొట్టుకుంటారు, నువ్వేమో పొలం అడుగుతానవరా? మంచిగా తగిలిరా మీ అందరు నా గంటానికి. తమ్ముడు అరే నువ్వు వీళ్ళతో సంసారం చేస్తాడని చెప్పి ఏడతాడరా? లేడా ఒకసారి లేచి వీళ్ళతో సంసారం చేయరా? లేడా లేడా కార్ది అడ్డపల్ది లెక్క పడిన అడ్డంగా ఉన్నావు. లేడా ఉండక నా మగన్ దగ్గరికి వచ్చి సంసారం చేద్దులే. ఆడికి బతుకున్నప్పుడే సంసారం చేసాతగాలే, ఇక సచ్చినాక ఏం చేస్తాడు బావా? బావా 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 వీడు సచ్చినోడు సావక వీళ్ళు లేచి చేసి కొడతాడు బాబు వీడు. చూస్తాండే శవం కులిపోయి వాసన వచ్చేటట్టున్నది. శవాన్ని తీసుకొని కాల పెడదాం పళ్ళలో. ఎవరా నువ్వు? ఏంటి బాగా
నేను ఎవడైతే నీకేంది వాడు నాకు పైసలు ఇవ్వాలి. పైసలు ఆడు నా తమ్ముడు తీసుకుపోయి కాలు పెడతాను అనుకుంటా అంటే పైసలు అడుగుతావు పైసలు వాడు ఇవ్వాలి కాబట్టి అడుగుతానవే. వాడు ఇవ్వాలా అమ్మా ఓ షిప్లేట్గా పక్కన అయ్యా పైసలు అట రే నేను ఎవరో తెలుసారా నీ అకౌంట్ తెలుసారా देखो మై రౌడిజం సెటిల్మెంట్ నా ఛాతీ చూసావా అమ్మా నా ఛాతీ చూసినట్టు లేడు అబ్బో నీ ఛాతీ ఏందా నీ ఛాతీ బోకరే సరిగ్గా చూడు నా ఛాతీ ఎక్కడ చేసావు చూద్దాం దగ్గర ఏది కొంచెం గిట్టారు జరిగా ఏది గిట్ల పెట్టు. ఓకే నేను ఎక్కడ ఉన్నా మబ్బుల్లో ఉన్నా సొగ్గాలు ఉన్నా. రే తమ్మి ఇన్నే ఉన్నావు కానీ ఇట్రా అన్నా ఇగో వీడు నాకు పైసలు ఇవ్వాలి. వాడు నాకు పైసలు ఇచ్చేదాకా నేను గదిలేలే వాడిని గదిలే ఇచ్చేది లే. అలా అట్లాగే ఎవరు కప్పు ఆశ వస్తాను అదంతా కాదు పైసలు ఇవ్వాలా మీరు గదలాలి. ఓ నా తమ్ముని పిల్లలారా ఇన్న రాలే వాని పైసలు విని ఇవ్వకపోతే వాడిని ఈయనే ఉంచుకుంటాడట. ఉంచుకున్నాడేంద్రా అదే అదా అంటే దహన సంస్కారాలు అని చెప్తాను. వాళ్ళ పైసలు వాడికి ఇస్తారా లేదా వీని ఇక్కడ ఉంచుతారా ఎవరు చెప్పాలి. ఓ గుడ్డెలు మగపోడా నిన్ను చూస్తాంటే నా మగం దగ్గరనే దొబ్బిపోయేటోళ్ళు లేకున్నావు కాదురా నువ్వు. సావక నా మొగడు తెస్తే ఉడాలి పెడతావు లేదురా నువ్వు. నా మొగడిని ప్రశాంతంగా సావనియరా నువ్వు. ఆ వాచ్ ఆ కలద్దాల షైన్లు ఈ బూట్లు చూస్తాను నా మొగం దగ్గర దొబ్బిన చూసుకోబల్లా ఏం పనుడు ఊక నా మీద సచిన సావనియో చక్కగా వాడు సచ్చిందా గట్ల లేచి పంటాను. అదే వాడు అప్పుడప్పుడు అట్లా లేతాను లేతాను పంటాను అంటాడు లేతాను అంటాడు ఎలాగెలాగా లేతాను పంటాను అంటాడు లేతాను అంటాడు. అందుకే అన్న మనకి ఇట్లుంటే ఇట్లా ఆమాం చేస్తాను జల్ది పోయి కాలు పెడదాం. చెప్పిన కాడికి చాలు కానీ వాడు నాకు పైసలు ఇచ్చేదాకా మీరు నాకు పైసలు ఇచ్చేదాకా ఇడికెళ్ళి గదిలేదులే. సచ్చినో లేచి వచ్చినా మంచిదే. ఆడు లేచేదాకైనా కూర్చుంటా. నాకు పైసలు ఇస్తేనే ఇడికెళ్ళి గదులు. అంటే లేచేదాకా కూర్చుంటా అంటే ఏం చెప్పి లేపాలి నా మొగుడిని? సరే నా మొగునికి ఈ పాటలు అంటే ఇష్టం. ఓ 4 పాటలు వారు రాదు లేతాడేమో చూస్తా. గమ్మత్ మాట్లాడతావేమమ్మా? నేను ఎందుకు పాడతామా పాటలు? మన పిల్లలు నేనా మీరా? 3 పిల్లలు ఉన్నారు కదా తలో పాట వేసుకోండి లేతాడు కావచ్చు. గమ్మత్తున్నారు మీరు. అబ్బా ఈ ఐడియా ఏందో మంచిగా ఉన్నది అక్క. ఏదో ఒకసారి చేసి చూద్దాం పట్టు. సరే పట్టు. లే 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 నా మొగుడా లే నా మొగుడా. లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా దొంగ ముఖం దానా నువ్వు పిలిస్తే బతుకున్నాడు సత్తాడే సచ్చోడు రాడే సచ్చోడు లేవడే. ఏ ఆగక్క నువ్వు ఈసారి నేను పాడతా. రెడీగా ఉండండిరా. జనకు దిక్కులాజా జనకు దిక్కులాజా జనకు దిక్కులాజా జనకు దిక్కులాజా एक बार आजा जा 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 एक बार आजा जा 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 एक बार आजा जा 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 లేచి ఏంటి వచ్చిన చెప్పు ఏం కావాలి చెప్పు. నిజంగానే వచ్చినావా? వచ్చిన హద్దదు పండుకో ఎందుకు చచ్చిపో ఏం కావాలి? ఏ నువ్వు నాకు వద్దు రాజా అని పిలిచినావు ఉత్తగానే పిలిచిన అత్తవా రావాలి. వచ్చిన కదా ఏం కావాలి? ఏం కావాలి? సంసారం కావాలన్నా? అరే నా పైసలు ఏమిరా? అమ్మనే నువ్వు ఎప్పుడు వచ్చినావు? మళ్ళీ చచ్చిండు. మీరు వార్తలు లేస్తలేరు కానీ ఒక పాట పాడే లేస్తాడు. రామ సక్కడి తండ్రి రాములయ్యో రాములయ్యో బర్ణోలేమన్నావు ఎందుకయ్యో ఎందుకయ్యా. రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. ఎన్నడెరగని నొప్పి ఎందులకి నొప్పి ఈ 3 పిల్లలు ముండా పోతారు. మనకెందుకు వచ్చిందక్క ఈ కష్టం మనకెందుకు వచ్చిందక్క వచ్చిందక్క.
టైం ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. 6:30? అక్క అర్ధ గంట అయితే కార్తీక దీపం సీరియల్ పడుతుంది కాదే. స్నానం చేసి తయారు కావద్దు. కార్తీక దీపం సీరియల్ ఓన్యమ్మ మర్చిపోయినా నేను. పోదాం పావే. పోదాం పా అక్క. అక్క మరి మొగుడు దేవ నవ్వేలేరా అని చూసుకోనికి నడే. వాళ్ళ కాల పెట్టుకుంటా మనం పోదాం పనులు. గట్ల పోతారా ఏందన్నా కొడుకు విడిచిపెట్టి? నా కొడుకు అంటే మీకు సీరియల్ ఎక్కువైందానే? ఓ దొంగ ముఖాలు. ఆగు వడ్డలక్క వడ్డ ఎత్తాలి అలా నేను కూడా తాగు. అరే నువ్వు కూడా పోతారా మీద? అరే ఓ పెద్ద మనిషి అందరి గట్ల పోతే నా పైసలు పెడియాలే. అందరి వేరే నువ్వే చేస్తావు. పోయి నువ్వు కూడా వంటలకు సీరియల్ చూసుకోపో. ఏ దోస్తు కానీ కూడా ఇంకోసారి పైసలు ఇవ్వదు. ఇది రియలైజేషన్. నేను కూడా పోయి ఆ వంటలకు వంటలు చూస్తా. అరే లేరా వాళ్ళు వేయి లేరా అంటే లే ఓరే వారి పేర్రా వాళ్ళు లే. పోకపోతే ఉంటారా రా ఇంకా నీకు? నీ అవ్వ చూసినావు అని ఎట్లా దిగించిలో ఉన్న ముగ్గురు. నేను చెప్పలేదా వాళ్ళు లంగ మొక్కలని? అగో చూసినవారా ముగ్గురికి ముగ్గురు ఎట్లు ఉరుకుతాలో? ఒక్కతను ఉన్నదా? వాళ్ళకి తోడు నీ అన్నగాడు కూడా. వాళ్ళు ప్రేమ కోసం కాదురా నీ ఆస్తి కోసమే నిన్ను చేసుకున్నారు. అవునే మీరు చెప్తే ఏమో అనుకున్నా కానీ నిజమేనే వీళ్ళు నా ఆస్తి కోసం చేసుకున్నారు. వాళ్ళకు నగల మీద చీరల మీద ఉన్న పట్టింపు నీకు మీద ఎక్కడిదిరా? నీ అవ్వ మీరు అన్నట్టు నిజంగానే చంపుతారు కావచ్చు నన్ను. ఆ టెన్షన్ నాకు ఉందిరే. ఎప్పుడు రాత్రి అట్లా చేస్తారా? ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని వేసుకున్నావు. ఒక్కదానికైనా నీ మీద ప్రేమ ఉన్నదారా? వాళ్ళకి నీకంటే సీరియల్ ఎక్కువనారా? అవి ఇంకా నేను ఘోరంగా ప్రేమించిళ్ళు. వీళ్ళకి ఇప్పుడు ఉన్న 5 ఎకరాలు మనిషికి ఇంత రాసిద్దాం అనుకున్నా. మీరు చెప్పింది నేను చచ్చినట్టు నాటకం ఆడితేనే వీళ్ళ గురించి తెలిసిందే. లేదంటే ఇంకెన్ని కథలు పడోనే అవ్వ. నిన్ను బిచ్చగాన్ని చెప్తుర్రా వాళ్ళు ఇట్లనే ఉంటే. వీళ్ళ సంగతి చెప్తాం పావే అవ్వ. వీళ్ళకి తోడు నీ అన్నగాడు కూడా రా. నువ్వు ఇక్కడ చచ్చిపడి ఉంటే పొలం కాగితాలు కావాలంటాడు. ఇక బా ముచ్చటద్దు పా నాడు పోదాం పరా. నాడు